సింగ్ చాబ్రా అని కూడా పిలుస్తారు. 21వ శతాబ్దానికి చెందిన ఏలియా అని కూడా అంటారు. 1929లో కెనడాలో ఇంజనీరింగ్ విద్యార్థిగా ఉన్నప్పుడు యేసు ప్రేమను మరియు ఉనికిని అనుభవించాడు. ఇంతకుముందు బైబిల్ని చింపివేసి క్రైస్తవ మతాన్ని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ అతను క్రైస్తవుడయ్యాడు. అతను భారతదేశపు మొట్టమొదటి సువార్థికుడు, బోధకుడు, హెబ్రోన్ సంస్థను మరియు సంఘాలను స్థాపించాడు. అతను భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా స్వదేశీ సంఘ స్థాపన ఉద్యమాన్ని ప్రారంభించాడు. అది 10,000కు పైగా స్థానిక సంఘాలుగా అభివృద్ధి చెందింది. సిక్కు మత తల్లిదండ్రులు శ్రీ లాల్ జవహర్ మాల్ మరియు శ్రీమతి లక్ష్మీబాయి జోయాలకు బ్రిటిష్ ఇండియా పంజాబ్లోని సర్గోదా జిల్లా జోయా గ్రామంలో 1903వ సంవత్సరం జూన్ 6వ తేదీన జన్మించాడు. తల్లిదండ్రులు అతనికి భక్త్ సింగ్ అని పేరు పెట్టి గురునానక్కు ప్రతిష్ఠించారు. భక్త్ సింగ్కు 5 సహోదరులు, 3 సహోదరీలు. భక్త్ సింగ్ ఒక చిన్న దేవాలయమునకు వెళ్ళి, ఓ దేవా, నీవు ఎక్కడ ఉన్నావు? నిన్ను ఏ రీతిగా కనుగొనవలెనో చెప్పుము అని ఏడ్చుచు ప్రార్థించుచుండెను. కానీ దేవుడు అతనికి కోట్ల మైళ్ళ దూరములో ఉన్నట్లు అనిపించెను. సజీవమైన దేవుని ఎరుగవలెనను కోరిక ఎంతో గాఢముగా ఉండెను. పంజాబ్లోని మిషన్ స్కూల్లో 7 సంవత్సరములు చదువుకున్నప్పటికీ క్రీస్తును గురించి తెలుసుకొనుటకు ఏమాత్రమూ ఆసక్తి కనపరచలేదు. పాఠశాలలో చదువుతున్న అనేక మంది విద్యార్థుల వలె తాను కూడా క్రైస్తవులను ద్వేషించి బైబిలు బోధించు వారిని ఎగతాళి చేయుచుండెను. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణుడైన పిమ్మట పరిశుద్ధ గ్రంథమును బహుమానముగా నిచ్చిరి. బైబిలు కవరు చక్కగా నున్నందున దానిని ఉంచుకొని బైబిలును చింపివేసెను. పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందిన తర్వాత 1926వ సంవత్సరములో ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండు వెళ్ళతలిచెను. తల్లి అతనితో, నీవు ఇంగ్లాండు వెళ్ళుటకు నేను సహాయము చేసేదను గాని అచ్చటకు వెళ్ళిన యవనస్తులు తమ సొంత మతమును విడిచిపెట్టుదురని వింటిని గనుక నేను మతమును ఎంత మాత్రము విడిచిపెట్టనని ప్రమాణము చేయుమనెను. తాను మతం మార్చబోనని భక్త్ సింగ్ తల్లిదండ్రులకు హామీ ఇచ్చెను. 1926వ సంవత్సరము సెప్టెంబర్ నెలలో భక్త్ సింగ్ ఇంగ్లాండులోని లండన్ నగరమునకు వచ్చి మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు నందు చేరెను. ఇంగ్లాండు నందు మొదట 3 నెలలు తన మతమునకు ఎంతో నమ్మకస్తుడై ఉండెను. కొంతకాలమైన పిమ్మట పొడవైన తలి వెంట్రుకలు కత్తిరించుకొని గడ్డము క్షౌరము చేసుకొని తర్వాత నాస్తికుడుగాను సోషలిస్టుగాను మారి స్వేచ్ఛాజీవిగా ఆలోచించుట మొదలుపెట్టెను. పాశ్చాత్యుల అలవాట్లన్నిటినీ నేర్చుకొనెను. యూరప్ చుట్టూ పర్యటించి అన్ని రకాల ఆహ్లాదకరమైన వినోదాలలో పాల్గొనెను. 1928వ సంవత్సరము ఆగస్టు 8వ తేదీ భక్త్ సింగ్ వేసవి కాలపు సెలవు దినములను గడుపుటకు ఓడ ద్వారా కెనడాకు వెళ్ళెను. ఆగస్టు 11వ తేదీ ఆదివారము ఉదయమున ఓడలో నోటీసు బోర్డు మీద ఉదయం 10 గంటలకు మొదటి తరగతి భోజనపు గదిలో క్రైస్తవ ఆరాధన జరుగును అని రాసియుండుట చూచెను. ఆ దినము వరకు అతడు క్రైస్తవ ఆరాధనకు గాని కూడికకు గాని ఎప్పుడు హాజరు కాలేదు. ఓడలో ఆరాధన జరుగుట భక్త్ సింగుకు బైబిల్ మీద గాని బైబిల్ బోధ మీద గాని ఎటువంటి ఆసక్తి లేదు. అయితే తన సహచరులు చెయ్యు వాటినన్నిటినీ చేయిచుండెను. వారందరూ పాటలు పాడుటకు నిలవబడినప్పుడు తాను కూడా నిలవబడెను. వారు కూర్చున్నప్పుడు తాను కూడా కూర్చుండెను. అక్కడ ప్రసంగికుడు మాటలాడనారంభించగా అతడు నిద్రించెను. ఆరాధన అంతమున వారందరూ ప్రార్థించుటకు మోకరించిరి. అతడు బయటికి నడిచి వెళ్ళిపోవలెనని అనుకొనెను. గాని వారందరూ మోకరించి ప్రార్థించుచుండగా అతడు, నేను మహమ్మదీయుల మస్జీదుకు హిందువుల దేవాలయములకు వెళ్ళినప్పుడు నా చెప్పులు విప్పి నా కాలు కడుగుకొని వారి స్థలముల ఎడల నా గౌరవము కనబరిచి తిని, నేను మర్యాద కొరకైన ఈ స్థలమును గణపరచవలెను. కావున మర్యాద కొరకు తన గర్వము జయించి మర్యాదగా మోకరించెను. భక్త్ సింగ్ మోకరించిన తక్షణమే ఏదో ఒక దైవిక శక్తి తనను ఆవరించినట్లు అనుభవించి, యేసు ప్రభువా, నీవే సజీవుడవైన క్రీస్తువని ఎరిగి నమ్ముచున్నాను అను మాటలు పలికెను. ఈ మాటలను అతడు పదే పదే పలుకుచుండెను. తనకు యేసు ప్రభువు అను నామము ఎంతో మధురముగా ఉండెను. 1929లో భక్త్ సింగ్ కెనడాకు వెళ్ళి మానిటోబా విశ్వవిద్యాలయములో వ్యవసాయ ఇంజనీరింగులో చదువు కొనసాగించెను. అక్కడ బ్యాంకు మేనేజర్గా పనిచేయుచున్న ఓవెల్ హన్సెన్ అను స్నేహితుని కలుసుకొని తనకు ఒక బైబిలు ఇవ్వమని మనవి చేసెను. హన్సన్ ఎంతో ఆశ్చర్యముతో, నీవు ఒక హైందవుడవు మరియు భారతీయుడవు, నీవు బైబిలు చదవవలెనని కోరుచున్నావా
హైందవులు బైబిలు చదవరని నేను వింటిని అనెను. అప్పుడు సహోదరులు భక్త్ సింగ్, నీవు చెప్పున్నది నిజమే. ఈ చేతులే బైబిల్ని చింపినవి, ఈ పెదవులే క్రీస్తును దూషించినవి. పిమ్మట సహోదరులు భక్త్ సింగ్ తనకు ఓడలో కలిగిన అనుభవమును గురించి చెప్పి, సజీవుడైన యేసు క్రీస్తును గురించి మరి అధికముగా తెలుసుకొనవలెనను కోరిక ఉన్నదని వెల్లడి చేసెను. గనుక హన్సెన్ ఇంగ్లీష్ భాషలో ఒక చిన్న క్రొత్త నిబంధన బైబిలు ఇచ్చెను. అదే రాత్రి 1929 సంవత్సరము డిసెంబర్ 14వ తేదీన మొదటి సువార్తలో మొదటి అధ్యాయమును చదవనారంభించెను. ఉదయము 3 గంటల వరకు దేవుని వాక్యమును ఎంతో ఆసక్తితో చదువుచుండెను. పగలంతయు తన గదిలోనే ఉండి చదువుచుండెను. ఆ రీతిగా తాను ఎడతెగకుండా 3 దినములు చదివి అట్టి గ్రంథమును ఏ మనుష్యుడు రాయలేదని ఒప్పుకొనెను. 3వ దినమున యోహాను సువార్త చదువుచు 3వ అధ్యాయము 3వ వచనమునకు వచ్చినప్పుడు ఇక ముందుకు వెళ్ళలేకపోయెను. నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అను మాటలు చదువుచుండగా అతని హృదయము వేగముగా కొట్టుకొనిచుండెను. అతడు తన ప్రక్కన ఎవరో ఒకరు నిలవబడి నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అను మాటలు పదే పదే తనతో చెప్పుచున్నట్లు అనుభవించెను. ఆయన మోకరించి ఇట్లనెను, ప్రభువా, నేను ఘోర పాపిని. నేను బైబిల్ను చింపివేసి తిని, మరియు మిమ్ములను మీ వాక్యమును వ్యతిరేకించి దూషణ మాటలు పలికి తిని. ఓ ప్రభువా, నన్ను క్షమించుము. నిజముగా నేను ఘోర పాపిని అని ఏడ్చుచుండగా, ఇది నీ నిమిత్తమై విడివబడిన నా శరీరము, నీ పాపముల నిమిత్తమై చిందింపబడిన నా రక్తము. వెళ్ళుము, నీ పాపములు క్షమింపబడెను అను స్వరము వినబడెను. 1929 సంవత్సరము డిసెంబరు 16వ తేదీ ఉదయము 11:30 సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానముచే ఆయన హృదయము నింపబడెను. 1932 సంవత్సరము ఫిబ్రవరి నెలలో ఒక ఆదివారము ఉదయమున సహోదరులు భక్త్ సింగ్ బైబిలు చదువుచుండెను. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న యోహాను నొద్దకు వచ్చెను అని మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనములోనున్న వచనము ద్వారా తాను కూడా బాప్తిస్మము పొందవలెనని ప్రభువు స్పష్టముగా మాట్లాడెను. మరుసటి దినమే అనగా ఫిబ్రవరి 4, 1932 సంవత్సరమున బ్రిటిష్ కొలంబియాలోని వాంకవర్లో బాప్తిస్మం పొందెను. తండ్రి పంజాబు హైకోర్టులో పెద్ద కేసు కలిగి ఉండిన కారణమున భక్త్ సింగ్కు డబ్బులు పంపించలేకపోయెను. ఏ మానవుని యొద్దకు సహాయము కొరకు వెళ్ళకూడదని తీర్మానించుకొనెను. అతడు ఉదయముననే లేచి ఉద్యోగం నిమిత్తము అనేక చోట్ల ప్రయత్నించెను. దేవుడు తనను ఒక ఉద్దేశముతో దేని కొరకో సిద్ధపరుచుచున్నాడని గ్రహించెను. ఆ దినములలో సహోదరులు భక్త్ సింగ్ పశ్చిమ దేశము నుండి వ్యవసాయ యాంత్రిక ఇంజనీరింగులో శిక్షణ పొందిన మొట్టమొదటి భారతీయుడు. భారతదేశమునకు వెళ్ళి ఉద్యోగము చేసి డబ్బు సంపాదించి తన సంపాదనతో భారతదేశములోని దేవుని పనికి సహాయము చేయవలెనని అనుకొనెను. నా డబ్బంతటిని నీ సేవ కొరకిచ్చెదను అని చెప్పెను. అయితే ప్రభువు అతనితో, నీ డబ్బు నాకు అవసరము లేదు, నీవే నాకు కావలెను అని చెప్పెను. ఆ ఉదయమున అతడు మోకాలుని క్షమాపణ అడిగి, ఓ ప్రభువా, నీవు నన్ను అంగీకరించెదవా? నేను ఎక్కడికైనాను భారతదేశమునకు గాని చైనాకు గాని ఆఫ్రికాకు గాని వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాను. నీ కొరకు నా స్నేహితులను బంధువులను సమస్తమును విడిచిపెట్టెదను అని చెప్పెను. 1932 సంవత్సరము ఏప్రిల్ 4వ తేదీ ఉదయము 2:30 సహోదరులు భక్త్ సింగ్ తన జీవితమును సంపూర్ణముగా ప్రభువునకు అప్పగించుకొనెను. అట్లు తన్ను తాను ప్రభువునకు సమర్పించుకొనిన పిమ్మట ప్రభు యొక్క మెల్లని స్వరము, నేను 3 షరతుల మీద నిన్ను నా సేవకు అంగీకరించెదను అని చెప్పెను. పంజాబులోని నీ తండ్రి ఆస్తిలో నీకు వచ్చు భాగమును వదులుకొనవలెను. వస్తు సంబంధమైన లేక ఆర్థిక అవసరముల కొరకు ఏ వ్యక్తికి ఉత్తరము ద్వారా గాని ఎటువంటి సూచన ద్వారా గాని చెప్పకూడదు, నాకు మాత్రమే చెప్పవలెను. 2వది, నేను నిన్ను ఎచ్చటికి పంపెదనో అచ్చటికి వెళ్ళవలెను. ఏ సంస్థలో చేరవద్దు, అందరినీ సమానముగా చూడవలెను. 3వది, నీ స్వంత ప్రణాళికను వేసుకొనకోము. దినదినము నేను నిన్ను నడిపించినట్లు నాకు అవకాశమిమ్ము. అప్పుడు బ్రదర్ భక్త్ సింగ్, ప్రభువా, నేను అంగీకరించుచున్నానని సమాధానమిచ్చెను. బ్రదర్ భక్త్ సింగ్ కొన్ని నెలల కిందట తన తండ్రికి తన మారు మనసు గురించి రాసెను. అదే సమయంలో బైబిలు నుండి అనేక వచనములను వివరించెను. తన కుమారుడు నిజమైన ఒప్పుదలతోనే మారినని తండ్రి ఒప్పింపబడెను. కనుక తన మార్పును గురించి ఏ అభ్యంతరము లేదని కుమారునికి రాసెను. సహోదరులు భక్త్ సింగ్ 1933 సంవత్సరము ఏప్రిల్ 6వ తేదీన
కెనడా వదిలిపెట్టి ముంబైకి చేరుకొనెను. అతని తల్లిదండ్రులు ఆనంద బాష్పములతో అతనిని ఆహ్వానించిరి. తన కుమారుని కలుసుకొని సంతోషముతో తండ్రి భక్త్ సింగ్ను పక్కకు తీసుకొని వెళ్ళి, ఏ మతమును వెంబడించవలెనో నిర్ణయించుకుని వయస్సు నీకున్నది. నీవు క్రైస్తవుడైనందున నాకు ఏ మాత్రము అభ్యంతరము లేదు. కానీ నీవు యేసు ప్రభువునందున్న నీ విశ్వాసమును రహస్యముగా ఉంచవలెను. నీవు ఇంటికి పెద్ద కుమారుడవు, మిగిలిన వారు నీకంటే చిన్నవారు. నీవు మంచి ఉద్యోగము చేసి నీ తమ్ముళ్లను చెల్లెండ్రను చదివించుటకు సహాయపడుము అని చెప్పెను. ఎందుకనగా భారతదేశములో ఉన్నత కులమైన సిక్కులు, హిందువులు, క్రైస్తవేతరులు తమ కుటుంబములలో ఒకరు క్రైస్తవులుగా మారుట కుటుంబ గౌరవమునకు అప్రతిష్ఠేయని భావింతురు. చివరి ప్రయత్నముగా ఎంతో తెగింపుతో తన తలపాగను తీసి కుమారుని కాళ్ళ యొద్ద ఉంచి మనసు మార్చుకొనుమని వేడుకనెను. యేసు ప్రభువు నాకు జీవము, ఆయనను తృణీకరించి ఎంత మాత్రమూ జీవించలేను. ఎవరైనను తన ముక్కు మూసుకొని జీవించగలరా? యేసు ప్రభువు నా ఊపిరి, నేను నా జీవితమంతా ఆయన సేవకు ఇచ్చి తిని అని చెప్పెను. అంతటా వారు అతనిని అచ్చట విడిచిపెట్టి రైలు బండిలో ప్రయాణమైపోయిరి. రైలు బండి వెళ్ళుచుండగా బ్రదర్ భక్త్ సింగ్ కన్నీరు తుడుచుకొనుచు రైలు బండి కనుమరుగు వరకు ప్లాట్ఫారంపై నిలుచుండెను. అయినను ప్రభువైపు దృష్టి నుంచి, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును అను దేవుని వాక్యమును జ్ఞాపకము చేసుకుని ధైర్యము తెచ్చుకొనెను. ప్రభువు కృపను బట్టి తన 5 తమ్ముళ్ళు 3 సహోదరీలు చదువులు పూర్తి చేసుకొని మంచి ఉద్యోగములను సంపాదించుకొనిరి. ఒక తమ్ముడు శ్రీచంద్ చాబ్రా ఢిల్లీ మున్సిపల్ కమిటీ ప్రెసిడెంటుగా ఉండి భారతదేశములో మెచ్చుకొన తగిన సాంఘిక సేవ చేసి పద్మశ్రీ అను బిరుదును కూడా పొందెను. భక్త్ సింగ్కు నివసించుటకు ఇల్లు లేదు, చేతిలో డబ్బు లేదు, తల్లిదండ్రులు కూడా విడిచిపోయిరి. అప్పుడు బ్రదర్ భక్త్ సింగ్ ఒక మిషనరీని కలుసుకొని అతని సహాయము ద్వారా ముంబై బైకుల్లాలోని రాబిన్సన్ మెమోరియల్ చర్చ్లో వసతి దొరికెను. ఈ మిషనరీ సహాయము ద్వారా ప్రభువు బ్రదర్ భక్త్ సింగ్కు పంజాబ్లోని సియల్కోట్ కూటములకు ద్వారము తెరిచెను. సహోదరులు భక్త్ సింగ్ కరాచీలో వీధులు ఊడ్చువారి మధ్య పనిచేయుట ప్రారంభించెను. వారిలో అనేకులు రక్షింపబడిరి. భక్త్ సింగ్ వారి మధ్యలో ఉదయము 4 గంటలకు బైబిల్ పఠనము, ప్రార్థన కూడికలు ప్రారంభించెను. వారు 4 గంటలకే ఊడ్చుటకు వెళ్ళవలెను గనుక వారు తమ బుట్టలతోనూ చీపురు కట్టెలతోనూ వచ్చి మోకరించి పంజాబీ పాటలు పాడేడివారు. వీరి సహాయముతో బ్రదర్ భక్త్ సింగ్ రోజుకు 2 సార్లు కరాచీలోని వివిధ ప్రాంతములలో బహిరంగ సువార్త చేయనారంభించెను. తరువాత సహోదరులు భక్త్ సింగ్ ఒక సిక్కు మతస్థుని కలుసుకొనెను. అతనిని ప్రభువులోనికి నడిపించు ఆధిక్యతను పొందెను. సహోదరులు భక్త్ సింగ్ ఒకరోజు తన తండ్రి ఇంటికి వెళ్ళెను. అతని స్నేహితులు, బంధువులు అతనిని చూచుటకు వచ్చి ఉదయము నుండి సాయంత్రము వరకు అతనికి విరోధముగా మాట్లాడినను అతను మౌనముగా నుండెను. నీ చదువుకు 25,000 రూపాయలు ఖర్చు పెట్టిన నీ తల్లిదండ్రులకు అవిధేయతను చూపమని నీ మతము చెప్పుచున్నదా? నీవు క్రైస్తవుడుగా మారుటకు ముందు నీ తల్లిదండ్రుల అనుమతిని పొందితివా? హృదయము బద్దలయ్యున్న నీ తండ్రిని చూడుము, దీనిని నీవు ప్రేమ అని పిలిచెదవా అని ప్రశ్నించిరి. 1945 సంవత్సరము డిసెంబర్ మాసములో సహోదరులు భక్త్ సింగ్ తన తండ్రికి తానే స్వయముగా బాప్తిస్మమిచ్చు ఆధిక్యతను పొందెను. అతడు చిరునవ్వుతో తన తండ్రిని చూచి సహోదరుడా అని పిలిచి తానే బాప్తిస్మమిచ్చిన ఆ దినమును అతి సంతోషకరమైన దినముగా భావించెను. 1933 సంవత్సరములో కరాచీలో సహోదరులు భక్త్ సింగ్ అతని చెత్త పనివారు వీధులలోనికి వెళ్లి సువార్తను చెప్పుచు కరపత్రములను పంచుచుండిరి. ఒక దినమున సహోదరులు భక్త్ సింగ్ లేఖరాజ్ అను వ్యక్తికి కరపత్రము నీయగా అతడు కరాచీ మొత్తములో ఒక మంచి క్రైస్తవుని చూపించుము, నేను ఈ దినమే క్రైస్తవునిగా మారిదనని సవాలు చేశాను. ఎంతో గొప్ప సవాలు! ఆ సమయములో 18,000 కంటే ఎక్కువ మంది క్రైస్తవులు కరాచీలో ఉండిరి. వారిలో 5,000 మంది ప్రొటెస్టెంట్లు, 13,000 మంది క్యాథలిక్కులు. లోకాశలతో నిండిన ఈ పట్టణములో నిజమైన క్రైస్తవుని ఎట్లు చూపించగలడు? అయితే ఇది సహోదరులు భక్త్ సింగ్కు గొప్ప ప్రార్థనా భారము ఇచ్చెను. ప్రతి బుధవారము సముద్రపు ఒడ్డున ఉపవాసముండి ప్రార్థన చేసెను. ఓ ప్రభువా, ఈ వ్యక్తి ఆ విధముగా సవాలు చేసెను, నీవు నాకు జవాబు దయచేయము అని ప్రార్థన చేసెను. ఈ విధముగా జత పనివారితో కలిసి 2-3 సంవత్సరములు ప్రార్థన చేసెను. బ్రదర్ భక్త్ సింగ్ ఏ డినామినేషన్లో చేరక స్వచ్ఛంద సువార్థికుడిగా పనిచేసెను.
ప్రభువు అతనిని అద్భుతమైన రీతిగా నడిపించెను మరియు అనేక ఆత్మలు రక్షింపబడెను. 1936 సంవత్సరము జనవరి మాసమున సహోదరులు భక్తి సింగ్ 32 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు పంజాబ్లో పఠన్కోర్ అను స్థలమునకు చిన్న కూడికలు జరిపించుటకు ఆహ్వానించబడెను. సహోదరులు భక్తి సింగ్ అక్కడకు వచ్చినప్పుడు స్థానిక పాస్టర్ సోహన్లాల్ జోసెఫ్ అతనిని ఆహ్వానించెను. అనేకులు వర్తమానము వినుటకు ఏమాత్రము ఆసక్తి లేనివారుగా ఉండిరి. అంతేగాక కూటము జరుగుచుండగా కొందరు పొగ తాగుచు, నవ్వుచు, వెక్కిరించుచు, మరికొందరు గుంపులు గుంపులుగా చేరి హేళన చేయిచు మాటలాడుచుండిరి. ఇంతకు ముందెన్నడూను తన పరిచర్యలో ఇటువంటి వ్యతిరేకతలను, అపహాస్యమును చూడలేదు. అతడు ఒక రాత్రి కూడా నిద్రపోకుండా ఉపవాసముండి ప్రార్థించెను. సహోదరులు భక్తి సింగ్ బోధించుచు, ఇది నా చివరి కూటము, మరుసటి దినమున నేను వెళ్ళిపోవచ్చున్నాను అని చెప్పి దయచేసి ప్రార్థనకు అందరూ నిలవబడవలెనని మనవి చేసెను. అందరూ ప్రార్థనకు లేచి నిలవబడిరి. సహోదరులు భక్తి సింగ్ ప్రార్థించుచుండగా ముందర నిలవబడిన వ్యక్తి క్రింద పడెను. అంతటితో ఆగక 2వ వాడు, 3వ వాడు, 4వ వాడు క్రింద పడిరి. అచ్చటనున్న ప్రజలందరూ నేల మీద దొర్లుచు, వెంట్రుకలు లాగుకొనుచు, రొమ్ములు కొట్టుకొని బిగ్గరగా, ఓ ప్రభువా, నన్ను కరుణించుము, నేను ఘోర పాపిని అని ఏడుచుచుండిరి. ఈ విధముగా దాదాపు 4-5 గంటలు కొనసాగెను. 1941 సంవత్సరము జూలై 12వ తేదీన వందలాది ప్రజలు కూడుకొనుటకు అనుకూలముగా నుండునట్లు ప్రభువు వారికి ఒక పెద్ద ఆవరణము ఇచ్చెను. దానికి యెహోవా షమ్మా అను పేరు పెట్టిరి. అది అద్దెకు తీసుకొనిన స్థలము. నెలకు 145 రూపాయలు అద్దె చెల్లించుచుండిరి. అప్పటిలో అది పెద్ద మొత్తము. సహోదరులు భక్తి సింగ్ ఎన్నడూనూ డబ్బు కొరకు ఏ ప్రకటన చేయలేదు. కనుక అద్దె నిమిత్తము సహోదరులు భక్తి సింగ్ జత పనివారు కేవలము ప్రభు మీదనే ఆధారపడిరి. వారు హగ్గై 2:8లో ప్రభువు వారికిచ్చిన వాగ్దానమును నమ్మిరి. ప్రభువు వారి అక్కరలన్నిటినీ ఆశ్చర్యరీతిగా తీర్చెను. ఒక పర్యాయము బిల్లులు చెల్లించుటకు డబ్బు అవసరమైనది. ఓడలో పని చేయుచున్న ఒక సహోదరి చెన్నై నుండి సింగపూరు వెళ్ళుచు మార్గములో తుపానులో చిక్కుకొనెను. ఆమె ఆ తుపాను నుండి తప్పించి సింగపూర్ నుండి చెన్నైకి క్షేమముగా చేర్చిన ఎడల తన ఆభరణముల నమ్మి దేవుని పనికిచ్చేదనని వాగ్దానము చేసెను. తర్వాత దేవుడు ఆమెను క్షేమముగా చేర్చినప్పుడు ప్రభు ఆమె చేసిన వాగ్దానమును జ్ఞాపకము చేసి ఆ డబ్బును సహోదరులు భక్తి సింగ్కు ఇవ్వమని చెప్పెను. ఆమె సహోదరులు భక్తి సింగ్ ఉన్న స్థలమును కనుగొని డబ్బు ఉన్న ఒక కవరు ఇచ్చెను మరియు ఆమె ప్రార్థన చేయించుకొని పోయెను. ఆమె వెళ్ళిన తర్వాత ఆ కవరు విప్పి చూడగా అందులో 1500 రూపాయలు ఉండెను. ఆ దినములలో అది చాలా పెద్ద మొత్తము. మరొక సందర్భములో ప్రత్యేక కూడికల నిమిత్తము ఒక హాలును అద్దెకు తీసుకొనుటకై 335 రూపాయలు అవసరమై ఉండెను. వారు ఎవరికి ఏ సూచన ఇయ్యక ప్రార్థన చేయుచుండిరి. 3 దినముల తరువాత సహోదరులు భక్తి సింగ్కు 335 రూపాయల మనీ ఆర్డరు, దానితో పాటు ఒక ఉత్తరము వచ్చెను. ఆ ఉత్తరములో, నా చిన్న కుమార్తె 2 వారములు తీవ్రమైన జబ్బుతో స్పృహలేక ఉండెను. ఆమెకు స్పృహ వచ్చి కళ్ళు తెరిచిన వెంటనే, నానా, సహోదరులు భక్తి సింగ్ గారికి కొంత డబ్బును పంపుము అనెను. అందుకు నేను, అమ్మా, మన యొద్ద డబ్బు లేదు కదా అని చెప్పి తిని. అప్పుడు ఆమె తన మెడలోని బంగారు గొలుసు తీసి, దీనిని అమ్మి వచ్చిన డబ్బును సహోదరులు భక్తి సింగ్కు పంపుమని చెప్పగా, నేను ఆ బంగారు గొలుసును అమ్మి మీకు డబ్బు పంపుచున్నాను అని రాసెను. ప్రభువు చేత సంపూర్ణ సేవకు పిలువబడిన వారు వారి ఉద్యోగములకు రాజీనామా ఇచ్చి సంపూర్ణ సేవకు వచ్చుచుండిరి. వారు తమ అక్కర్ల నిమిత్తమై విశ్వాసముతో ప్రభువుపై ఆధారపడిరి. సమర్పణ కలిగిన దైవ సేవకులు, ఆత్మీయ ఎదుగుదల సహోదరులు వాక్య పరిచర్యలో సహాయపడిరి. అందరూ సహోదర సహోదరీలని పిలువబడిరి. వాక్యమునకు విరోధముగా రెవరెండు, బిషప్ అను ఏ బిరుదులు లేవు. కూటములలో అందరూ నేలపై కూర్చుండిరి. ఆరాధించినప్పుడు, ప్రార్థించినప్పుడు మోకరించిరి. విశ్వాసులందరూ సువార్త ప్రకటించుటలో చురుకుగా పాలు పొందిరి. వివిధ ప్రాంతములలో చెదిరి ఉన్న విశ్వాసులు సహవాసము కలిగి ఉండునట్లు ప్రభువు బ్రదర్ భక్తి సింగ్ గారిని పరిశుద్ధ సమాజ కూటములు జరిపిటకు ప్రేరేపించెను. మొదటి పరిశుద్ధ సమాజ కూటము 1942 సంవత్సరము డిసెంబర్ 6 నుండి జనవరి 2 వరకు జరిగెను. 1000 మంది కంటే ఎక్కువ మంది పాల్గొనిరి. పరిశుద్ధ సమాజ కూటములలో ఆహార వసతులు ఉచితముగా ఇయ్యబడెను. వందలాది ప్రజలు రక్షింపబడుచుండేరి. విశ్వాసులు పురికొల్పబడిరి. ప్రభు భక్తి సింగ్ను ఈ స్థలము తీసుకొనుము, ఇది ప్రపంచమంతటా జరుగు ప్రభు పని కొరకు అని చెప్పెను.
అప్పుడు బ్రదర్ భక్తి సింగ్ ఆ స్థలమును కొని దానికి హెబ్రోను అను పేరు పెట్టెను. అక్కడ ప్రతి ఆదివారం పెద్ద సంఖ్యలో ప్రజలు ఆరాధనకు హాజరవుతారు. వారంలోని ఇతర సేవా కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. హెబ్రోను హైదరాబాదులోని గోల్కొండ క్రాస్ రోడ్ వద్ద ఉన్నది. అనేకులు హెబ్రోను సంఘమునకు పెద్దలుగా అభిషేకింపబడిరి. వీరి సహకారము ద్వారా హెబ్రోను సంఘము వర్ధిల్లెను. బ్రదర్ భక్తి సింగ్ ఒక చిన్న గదిలో నివసించుచుండెను. తన సమయమంతయు మోకాలుని వాక్యము చదువుటయందును ప్రపంచములోని పరిశుద్ధులందరి కొరకు ప్రార్థించుటయందును గడిపెను. హెబ్రోనులోని ప్రతి సంవత్సరము జరుపబడిన పరిశుద్ధ సమాజ కూడికలకు భారతదేశమంతటి నుండి వేల కొలది విశ్వాసులు వచ్చుచుండిరి. హైదరాబాద్లోని హెబ్రోనులో జరిగినట్లు అహ్మదాబాద్, చెన్నై, ఖరగ్పూర్, క్వాలింపాంగ్లో కూడా పరిశుద్ధ సమాజ కూటములు జరపబడెను. భారతదేశము నుండి సహోదరులు భక్తి సింగ్ గారిని ప్రభువు ఐరోపా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికా ఖండములలో అనేక ప్రదేశములకు తీసుకుని వెళ్ళెను. అమెరికా దేశమునకు వెళ్ళినప్పుడు సహోదరులు భక్తి సింగ్ డాక్టర్ బిల్లీ గ్రహం గారిని కలుసుకొనెను. సహోదరులు భక్తి సింగ్ దాదాపు 60 సంవత్సరములు ప్రభువును నమ్మకముగా సేవించెను. 1985 నుండి ఆరోగ్యము క్షీణించెను మరియు చివరి 5 సంవత్సరములు పడక మీద ఉండెను. ఆయన జీవించిన చివరి సంవత్సరములలో పార్కిన్సన్ అనే వ్యాధితోనూ ఇతర వృద్ధాప్య అశక్తలతోనూ బాధపడ్డారు. అంతటి అనారోగ్యములో కూడా ఆయన కంఠములో శక్తి ఉన్నంత వరకు దేవుని మహిమపరచడం, వాక్యం బోధించడం మానలేదు. సహోదరులు భక్తి సింగ్ తన 98వ ఏట 2000 సంవత్సరము సెప్టెంబర్ నెల 17వ తేదీ తెల్లవారుజామున ప్రభు సన్నిధికి చేరుకున్నారు. ఆ ఉదయము హైదరాబాదు నందు భూమి కంపించెను. సహోదరులు భక్తి సింగ్ ఆదివారం నాడు మరణించారు. ఆయన భూస్థాపన శుక్రవారం జరిగింది. ఆ 5 రోజుల్లోనూ దాదాపు 6 లక్షల మంది హెబ్రోనుకు వచ్చి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన అంతిమ సంస్కారం ఒక దైవిక ప్రత్యేకత. పరలోకమే దిగివచ్చినట్టు ఒక క్రొత్త సంఘటన భూమి మీద జరిపిస్తుందా అనిపించింది. ఆయన శవపేటికను హెబ్రోను నుండి ఉదయం 11 గంటలకు ఊరేగింపుగా నారాయణగూడ క్రైస్తవ సమాధి స్థలానికి తీసుకొని వెళ్లి మధ్యాహ్నం 2 గంటలకు భూస్థాపితం చేస్తారని ప్రకటించారు. వెళ్ళవలసిన దూరం దాదాపు 3 కిలోమీటర్లు. హెబ్రోనులో ఉన్న పెద్ద ఆవరణము, రోడ్లు ప్రజలతో కిక్కరిసిపోయాయి. భౌతికాయాన్ని చూడడమే కాదు, కనీసం కదలడానికి కూడా స్థలం లేదు. ఎక్కడ చూసినా త్రోసుకు వస్తున్న జనసందోహం. శవపేటికను తరలించవలసిన సమయం వచ్చింది. అంతలో ఒక అద్భుతము జరిగింది. చాలామంది ఆకాశము వైపు చూశారు. అక్కడ ఒక మహా అద్భుతం. ఇంద్రధనుస్సు సూర్యుని చుట్టూ వచ్చింది. సహోదరులు భక్తి సింగ్ భౌతికాయాన్ని హెబ్రోను వెలుపలికి తరలిస్తున్నప్పుడు మరొక అద్భుతం జరిగింది. పెద్ద పావురాల గుంపు అకస్మాత్తుగా ఆకాశములోకి లేచి హెబ్రోను ఆవరణము చుట్టూ వీడుకోలు ఇస్తున్నట్లుగా తిరిగాయి. ఈ 2 సంఘటనలు అందరినీ ఆశ్చర్యచకితులను చేశాయి. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది అని కీర్తనల గ్రంథము 116:17 వచనములో మనకు కనబడుతుంది. ఒక అంచనా ప్రకారము దాదాపు 2 లక్షల మంది కంటే ఎక్కువ మంది శవపేటిక వెంట నడిచారు. శవపేటిక వెంట ఊరేగింపుగా వస్తున్న జనసమూహంతో పాటు తన చుట్టూ ఏర్పడిన రంగుల ఇంద్రధనుస్సుతో పాటు సూర్యుడు కూడా ప్రేమతో వెంబడిస్తున్నాడా అనిపించింది. సమాధి పూర్తి అయ్యేంత వరకు ఆ సూర్యవలయం అలాగే నిలిచి ఉంది. సహోదరులు భక్తి సింగ్ గారి విషయములో స్త్రీలేమి పురుషులేమి ప్రతివారు తమ సొంత ఖర్చులతో దూర ప్రాంతముల నుండి వచ్చారు. నిద్రాహారాలు కూడా లెక్క చేయలేదు. దైవ కుటుంబములో ఒక ఆత్మీయ తండ్రిగా పరిగణించే ప్రియతమ నాయకుడికి కడసారి వీడుకోలు చెప్పడానికి వచ్చిన జనసందోహం అది. సహోదరులు భక్తి సింగ్ గారి గురించి కొంతమంది దైవ సేవకులు చెప్పిన మాటలు. జే ఎడ్విన్ ఓర్ బ్రిటిష్ సంఘ చరిత్రకారుడు బ్రదర్ భక్తి సింగ్ గొప్ప పాశ్చాత్య సువార్థికులకు సమానమైన భారతీయుడు అని అన్నారు. క్రిస్టియన్ ఎయిడ్ మిషన్ ప్రెసిడెంట్ బాబ్ పిన్లీ భక్తి సింగ్ కంటే బైబిల్ గురించి గొప్ప జ్ఞానం మరియు అవగాహన ఉన్న వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. పాశ్చాత్య బోధకులు మరియు ఉపాధ్యాయులందరూ ఈ గొప్ప దేవుని సేవకుని ముందు పిల్లలుగా కనిపిస్తారు అని అన్నారు. జొనాథన్ బాంక్ సహోదరులు భక్తి సింగ్ స్వదేశీ సంఘ స్థాపన ఉద్యమం భారత ఉపఖండములోని చరిత్రలో గుర్తించదగిన ఉద్యమాలలో ఒకటి అని అన్నారు. రవి జకర్యాస్ భారత సంతతికి చెందిన క్రైస్తవ బోధకుడు. నేను భక్తి సింగ్ గురించి విన్నప్పుడు నేను ఒక యువ క్రైస్తవుడిని. భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులపై ఆయన ప్రభావము చాలా ఉంది అని అన్నారు.
బైబిల్ బోధకుడు మరియు పాస్టర్ డేనియల్ రాయ్ భక్త్ సింగ్ గారి నుండి నేను ప్రేరణ పొందాను అని ఆయన అన్నారు.